Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా ఎవరికైనా వీకెండ్ అంటే కంప్లీట్ గా సండే మాత్రమే హాలిడే ఉంటుంది. బట్ ఈ సినిమాకి సాటర్డే నేషనల్ హాలిడే రావడంతో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్ అయితే ఆ రోజు పడిపోయింది. అంతేకాదు సూర్య సినిమా ఫస్ట్ టైం 3 days లోనే 100 కోట్ల మార్క్ ని అందుకుంది. అది కూడా తెలుగు డైరెక్టర్ తో తెలుగు ప్రొడక్షన్ హౌస్ తో. సో ఆబ్వియస్లీ తమిళ్లో కంటే తెలుగులోనే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగు స్టేట్స్ లో వరుసగా 2 రోజుల పాటు 5 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం హైదరాబాద్ లో 15 కోట్లకి చాలా దగ్గరగా రాగా తెలుగు సినిమాలకి ఓవర్సీస్ లో 40 కోట్ల గ్రాస్ రావాలంటే ముక్కి మూలిగి వస్తాయి. బట్ ఈ సినిమా మాత్రం ఎవ్రీడే ఈజీగా 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ ఓవరాల్ గా 40 కోట్ల మార్క్ 3 రోజుల్లోనే దాటేసింది. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ మొత్తం కూడా అదరగొట్టిన ఈ సినిమా నార్త్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయట్లేదు. లేదంటే ఈ పాటికే 150 కోట్లకి చాలా దగ్గరగా వెళ్లిపోయి ఉండేది. అలా 3 days లోనే 50 కోట్ల షేర్ 100 కోట్ల మార్క్ ని దాటేస్తూ సూర్యకి ఒక కొత్త లైఫ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే బిజినెస్ ఫస్ట్ లో 90 కోట్ల వరకు చూసినప్పుడు అంతా కూడా భయపడ్డారు. సూర్య ఏంటి 90 కోట్ల బిజినెస్ ఏంటి అని షేక్ అయ్యారు. కట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా 3 days లోనే వచ్చాయగా మరో 40 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అనే రేంజ్ కి వచ్చేసింది. అయితే ఇక్కడతో అయిపోకుండా సినిమా కొన్ని టార్గెట్స్ అయితే అందుకోవాలి. అప్పుడు మాత్రమే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. సో లేట్ చేయకుండా ఆ టార్గెట్స్ ఏంటో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా ఎంత కావాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 4.9 కోట్ల షేర్, డే 2 6.5 కోట్లు, డే 3 5.8 కోట్లు కలెక్ట్ చేయడంతో నైజంలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల 5 లక్షలు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 45 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీడెల్లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 1,75 లక్షలు, ఆంధ్రాలో 10 కోట్ల బిజినెస్ కి గాను 7.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 3 days కి గాను కలెక్ట్ చేసిన గ్రాస్ 28.5 కోట్లకి చేరుకోగా షేర్ 17.2 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 4.8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 27.5 కోట్లు, కర్ణాటక 8 కోట్లు, కేరళ 4.75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి, ఓవర్సీస్ లో 42 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 days కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 112 కోట్లకి చేరుకోగా షేర్ 54 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్విడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 39 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మాత్రమే సినిమాని సేఫ్ హ్యాండ్ లో ఉన్నట్టు చెప్పాలి. లేదు మళ్ళీ 4 నుంచి 5 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం బ్రేక్ ఈవెన్ కి ఇంకాస్త టైం అయితే ఎక్కువగా పడుతుంది. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ 3 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.